शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां श्री महागणाधिपतये नमः श्री महासरस्वत्यै नमः श्री गुरुभ्यो नमः। ఖండగ్రాస చంద్రగ్రహణము 28 ఆగస్టు 2026 శ్రావణ శుక్ల పూర్ణిమ శుక్రవారం రోజున సంభవిస్తుంది. ఈ గ్రహణము శతభిష నక్షత్రం కుంభరాశిలో సంభవిస్తుంది. ఇది ఖగోళ శాస్త్రపరంగా మనం చూసినట్టయితే పాక్షిక చంద్రగ్రహణము అంటే పార్షియల్ ఎక్లిప్స్ అన్నమాట. ఈ గ్రహణము భారతదేశంలో కనబడడం లేదు కనుక గ్రహణానికి సంబంధించినటువంటి విధి విధానాలను మనము భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళము ఆచరించవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఈ గ్రహణము సంభవిస్తున్నటువంటి సమయం లోపల చంద్రుడు అస్తమించి ఉన్నాడు భారతదేశంలో కనుక ఈ గ్రహణము భారతదేశంలో కనబడదు కనుక మనము పాటించవలసినటువంటి అవసరము లేదు. అయితే ఖగోళ పరంగా ఈ సంఘటన ఈ గ్రహణము అనేటువంటి ఒక ఘటన జరుగుతోంది గనక విభిన్న ప్రాంతాలలో ఉన్నటువంటి వాళ్లకు వాళ్ళ లోకల్ టైం ప్రకారంగా గ్రహణము దృగ్గోచరము అవుతోంది. అయితే మన ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారంగా చూసినట్టయితే ఈ గ్రహణము ఉదయం 8:04 ప్రారంభమయ్యి మధ్యాహ్నం 12:30 ముగుస్తుంది. అంటే ఉదయం పూట చంద్రగ్రహణము అనేటువంటిది సంభవం కాదు, అంటే మనకు కనబడదు. అయితే మొత్తం గ్రహణము 3:17 ఉంటున్నది. ఎక్కడైతే చంద్రుడు కనబడుతూ ఉంటాడో ఆ ప్రాంతాలలో ఈ గ్రహణము దృగ్గోచరం అవుతుంది, అక్కడ కనబడడానికి అవకాశాలు ఉంటాయి. అయితే ఈ 28 ఆగస్టు 2026 రోజున వచ్చేటువంటి గ్రహణము భారతదేశంలో కనబడదు. అయితే గ్రహణము కనిపించే ప్రాంతాలను గనక మనం చూసినట్టయితే అమెరికా ఖండంలో గ్రహణం కనబడుతుంది, యూరప్లో ఎక్కువ భాగంలో కనబడుతుంది, ఆఫ్రికా ఖండంలో కనబడుతుంది, అట్లాంటిక్ మహాసముద్రం పైన ఈ గ్రహణము గోచరమవుతుంది. తర్వాత పశ్చిమ ఆసియాలో కొన్ని ప్రాంతాలలో ఈ గ్రహణము కనిపిస్తుంది. అయితే మళ్ళీ కూడాను చెప్పేది ఏంటంటే భారతదేశంలో ఈ గ్రహణము కనబడదు కనుక విధి విధానాలను పాటించవలసినటువంటి అవసరము లేదు. అయితే ఈ గ్రహణము శతభిష నక్షత్రం కుంభరాశిలో సంభవిస్తుంది గనక ఈ కుంభరాశిలో సంభవిస్తున్నటువంటి గ్రహణము 12 రాశులలో జన్మించినటువంటి వారికి, మేషము నుండి మీనరాశిలో జన్మించినటువంటి జాతకులకు ఎలాంటి ప్రభావాన్ని ఇస్తుంది అనే విషయాన్ని మట్టుకు మనము తెలుసుకోవాలి. ఎందుకంటే గ్రహణ గోచారము గ్రహణము సంభవించిన రోజు నుండి 6 మాసాల వరకు దీని యొక్క ప్రభావం ఉంటుంది అని శాస్త్రం చెప్తోంది. కాబట్టి ఈ గ్రహణం యొక్క సంభావము, దాని యొక్క ఫలితాలు తప్పకుండా 12 రాశుల వారిపై ఉంటాయి. అవి ఎలా ఉన్నాయి, ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి విషయాలపై ప్రభావం చూపిస్తుంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. మీనరాశి వారికి గ్రహణ గోచారం ఎలా ఉందో తెలుసుకుందాము. పాక్షిక చంద్రగ్రహణము 28 ఆగస్టు 2026
శ్రావణ శుక్ల పూర్ణిమ శుక్రవారం రోజున శతభిష నక్షత్రం కుంభరాశిలో సంభవిస్తుంది. ఇది భారతదేశంలో కనబడడం లేదు. అయినప్పటికీ కుంభరాశిలో సంభవించడం మూలకంగా మీనరాశిలో జన్మించినటువంటి వారికి గ్రహణ గోచారం ఎలా ఉంటుంది అనే విషయాన్ని గనక మనం చూసినట్టయితే, మీనరాశి వారికి కుంభరాశి ద్వాదశ స్థానం అవుతుంది. ద్వాదశ స్థానము అనంటే వ్యయస్థానము, అనవసరమైనటువంటి ఖర్చులను పెట్టించేటువంటి స్థానం. అలాంటి స్థానం లోపల గ్రహణం సంభవించడము మనకు కొన్ని ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇవ్వడానికి ఆస్కారం ఉంది. కాబట్టి అనవసరమైనటువంటి ఖర్చులను మీరు నియంత్రించుకోవడం తప్పకుండా చేయాలి. ఇకపోతే కొన్ని విషయాలలో మంచి జరుగుతుంది. విదేశీ ప్రయాణాలకై కలిసి వస్తుంది. అయితే నిర్ణయాలు ఆలస్యంగా తీసుకోవడంతో కూడాను మనకు బర్డెన్ పెరుగుతుంది, ఖర్చులు పెరుగుతాయి. అయినప్పటికీ కొన్ని మంచి పనులు కూడాను మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చును. వర్క్ లోడ్ పెరగడం మూలకంగా శారీరక మానసిక ఇబ్బందులు కనబడుతున్నాయి. ఆహారము సరి అయిన సమయంలో తీసుకోకపోవడము, నిద్ర లేమి మూలకంగా మీకు కొన్ని ఇబ్బందులు కనబడుతున్నాయి. ఇకపోతే శత్రువులతో కొంత జాగ్రత్తగా మట్టుకు ఉండాలి. అంటే మీకు గిట్టని వాళ్ళు ఎవరైతే ఉన్నారో, పూర్వం నుండి మీకు వ్యతిరేక ధోరణిని ప్రదర్శిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లతో కొన్ని జాగ్రత్తలు మీరు తీసుకోవాలి. ఆరోగ్యానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలి ఈ సమయం లోపల. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరము. అనవసరమైనటువంటి ప్రయాణాలు మీరు చేపట్టే అవకాశము ఉంది. తద్వారా అలసట, ఖర్చులు, అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అయితే కుటుంబ సహకారం మట్టుకు మీకు లభిస్తుంది. కుటుంబంలో ఉన్నటువంటి పెద్దలు, తల్లిదండ్రులు కానివ్వండి, భార్య కానివ్వండి, పిల్లలు కానివ్వండి, మీకు అన్ని విధాలుగా చేదోడు వాదోడుగా ఉంటూ అన్ని విషయాలలో సహకరించేటువంటి అవకాశం కనబడుతుంది. ఉద్యోగంలో స్థిరత్వం కూడాను కనబడుతుంది. మీరు కొంత సహనంతో ఉన్నట్టయితే ఈ గ్రహణము మీకు కొన్ని విషయాలలో మంచి ఫలితాలను కూడాను ఇస్తుంది. కొంత క్రమశిక్షణను మీ లోపల నేర్పేటువంటి అవకాశం కూడాను ఈ గ్రహణం మూలకంగా ఉంది. కాబట్టి దీన్ని మీరు సద్వినియోగపరచుకోండి, శుభ ఫలితాలను పొందుతారు. పాక్షిక చంద్రగ్రహణము శ్రావణ శుక్ల పౌర్ణిమ శుక్రవారం 28/8/2026 రోజున శతభిష నక్షత్రం కుంభరాశిలో సంభవిస్తుంది. అయితే భారతదేశంలో ఇది దృగ్గోచరం కాదు కనుక విధి విధానాలను మనము పాటించవలసినటువంటి అవసరం లేదు. ధర్మశాస్త్రం ప్రకారంగా మనకు కంటికి గ్రహణము కనబడితేనే మన సాంప్రదాయం ప్రకారంగా శాస్త్రాలలో చెప్పినటువంటి నియమాలను పాటించాలి. కాబట్టి మనము ఈ గ్రహణం కనబడడం లేదు కనుక దానాలు కానివ్వండి, నదీ స్నానాలు కానివ్వండి, హోమాలు కానివ్వండి, జపాలు కానివ్వండి, గురుముఖత మనకు బోధించినటువంటి మంత్రాలు కానివ్వండి, ఇవన్నీ కూడాను నిత్యం చేసుకోవడంలో తప్పులేదు. కానీ గ్రహణానికి ప్రత్యేకంగా కొన్ని చెప్పబడి ఉన్నాయి కాబట్టి దృగ్గోచరం లేనప్పుడు ఇవి పాటించవలసినటువంటి అవసరం లేదు. అయితే గోచార ఫలితాలు అంటే గ్రహణం సంభవిస్తున్నటువంటి రాశి నక్షత్రం ప్రకారంగా కొన్ని రాశులలో జన్మించినటువంటి వారికి అధమ ఫలితాలు ఉంటాయి. అంటే ప్రతికూలమైనటువంటి ఫలితాలు రాబోయే 6 మాసాల వరకు ఉంటాయి అని మనకు శాస్త్రం చెప్తుంది. వాటిలో ముఖ్యంగా మన జన్మరాశి నుండి జన్మస్థానంలో, ద్వాదశ స్థానంలో, అష్టమ స్థానంలో, అర్ధాష్టమ స్థానంలో గ్రహణము సంభవించినట్టయితే ఫలితాలు ప్రతికూలంగా ఉంటాయి. కాబట్టి వీళ్ళు ప్రత్యేకంగా గ్రహణానికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవాలి. ముఖ్యంగా రాహువుకు సంబంధించినటువంటి పరిహారాలు. అధిష్టాన దేవత అమ్మవారిని పూజించడము, నాగదేవాలయానికి వెళ్ళడము, గ్రహణానంతరము శివారాధన చేయడము,
ఇవి చేయడం మూలకంగా మీకు గ్రహణంతో ఏవైతే దుష్ప్రభావాలు ఉన్నాయో వాటి నుండి విముక్తులవుతారు. ముఖ్యంగా గురువు ఉపదేశించినటువంటి మంత్రాలను మీరు గ్రహణం తర్వాత ఈ దుస్థానాలలో సంభవించినటువంటి వాళ్ళు ప్రత్యేకంగా పారాయణాలు చేసుకోండి, జపం చేసుకోండి. తప్పకుండా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. శుభం.